మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. ఆపరేషన్ అరుణారెడ్డి అంటే ఏంటి అసలు? మీ పిక్ ఒకటి నేను చూపిస్తాను. అది ఫస్ట్ అసలు స్టోరీ లైన్ ఎప్పుడు ఎక్కడ ఎలా పుట్టింది, ఏంటి రాబోతోంది? ఆపరేషన్ దుర్యోధన తర్వాత అదే కోవలో వస్తుందా? అంటే నాకు తెలిసింది ఏంటంటే పాలిటిక్స్కి మీడియాకి మధ్య జరిగే ఒక యుద్ధం లాంటిది ఒక లైన్ విన్నాను. సో అదైనా ఎందుకు పుట్టింది, ఎక్కడ పుట్టింది, అసలు మళ్ళీ ఏం ప్రకంపనలు సృష్టించబోతున్నారు మీరు మీడియాలో, పాలిటిక్స్లో? అసలు రియల్ లైఫ్కి సంబంధం ఉందా లేదా స్టోరీకి సంబంధించి? అట్లా రకరకాలు వచ్చేస్తున్నాయి నాకు. పోసాని గారు మళ్ళీ ఏం బ్లాస్ట్ చేయబోతున్నారా అని. అంటే ఇది అట్లా అట్లా కాదు మేడం. ఎట్లుందంటే ఇది ప్రతిఘటన సినిమా. ఒక ఎగ్జాంపుల్ చెప్తా. విజయశాంతి గారు సినిమా చేశారు కదా, ఆయన అందులో టీచరు, లెక్చరరు ఎంత సఫర్ అయ్యారో మీకు తెలిసే ఉంటుంది. ఆ అమ్మాయి రోడ్డు మీద ఒక ఎస్ఐని చంపితే విట్నెస్ ఇవ్వడానికి వెళ్తే పెద్ద రౌడీ ఖాళీ అనేవాడు, నీకు సంబంధం లేదు, నువ్వు కాలేజీకి వెళ్ళు, ఇట్లాంటి చేయొద్దంటే, లేదు నేను సిన్సియర్గా ఉంటాను అంటే, అప్పుడు క్యారెక్టర్ని వాడు బట్టలు తీసి పారేసి ఇంకోటి తీసి పారేసి చేస్తే అది వాళ్ళ భర్త చూస్తాడు, వాళ్ళ అత్తామామలు చూస్తారు. మీరు ముగ్గురు చూశారు కదా, వాడి మీద కేసు పెడదాం బొమ్మంటే వాళ్ళు రారు. సరే అబార్షన్ చేయించకూడదు, చేసుకోబోతుంటే ఎందుకు అబార్షన్ చేపిస్తూ ఉంటాడు మొగుడు. అంటే ఒకవేళ నువ్వు ఎటు రౌడీ అంటే భయం కదా, అందుకని నీకు ఇన్సెక్యూరిటీ నాకు ఇది ఉంది, అందుకని లేదా నువ్వు మగోడు అయితే స్ట్రాంగ్గా రౌడీతో కేసు పెట్టించు. నేను పెట్టించి నేను భయపడితే అబార్షన్ చేయించుకొని ఇలాంటి వాడిని ఎలా ఏం చేయాలి, ప్రజల్లో ఎలా చైతన్యం చేయాలి, అలాంటి కథ ఇది. ఉన్న ఎగ్జాంపుల్కి చెప్తున్నా. ఇక్కడ అంతే. ఒక ఎవరంటే ఢిల్లీ యూనివర్సిటీలో పెద్ద యూనివర్సిటీ, అక్కడ 6-7 మంది కొలీగ్స్ జర్నలిజం వాళ్ళు అయిపోయిన తర్వాత రకరకాలుగా వెళ్ళారు. ఒకళ్ళు రాజస్థాను, ఒకళ్ళు బెంగళూరు, ఒకటి ఢిల్లీలో, ఒకటి వేరే చోట, ఒకటి వేరే ఇంకొక స్టేట్ ఒరిస్సా. వాళ్ళందరూ విడివిడిగా వెళ్ళిపోయిన తర్వాత ఇందులో ఒక అమ్మాయికి ప్రాబ్లం వచ్చింది. ఇదే ఆ అమ్మాయి చాలా మంచి అమ్మాయి, ఆ అమ్మాయికి ఎందుకంటే చూస్తే ఈ అమ్మాయిని రోడ్డు మీద పడేసేలా చేశారు. ఈ అమ్మాయి మంచిది కాదు, క్యారెక్టరు లేదు, తిరుగుమోతు, హోప్లెస్ లేడీ. ఇన్ని చేసిన తర్వాత టీవీ స్టూడియోలోంచి కూడా బయటికి వెళ్ళగొడతారు. వాళ్ళందరూ కలిపి ఆ అమ్మాయిని అడుగుతారు, వచ్చి ఇక్కడికి వచ్చి అర్జెంటుగా అందరూ ఫ్లైట్లో వచ్చి ఒక చోట ఉండి ఏంటంటే డీటెయిల్స్ అన్ని తెలుసుకుంటారు. వాళ్ళు తెలుస్తుంటే వాళ్ళంతా ఒకటైపోయి ఒక పాలిటిక్స్, క్రికెట్ పాలిటిక్స్ గొప్పదా, ఒక సిన్సియర్ జర్నలిజం గొప్పదా, దేఖ్లేంగే, అదే వర్డ్ అంటుంది ఒక అమ్మాయి, దేఖ్లేంగే. ఏడి ఆమె రాజస్థాన్లో పనిచేసే అమ్మాయి. ముగ్గురు హీరోయిన్లో ఒకరు వేరే ఆర్టిస్టులు కూడా ఉంటారు. వాళ్ళు జర్నలిస్టు, ఆడాళ్ళు, మగవాళ్ళు అంతా పెట్టాం. అది స్టింగ్ ఆపరేషన్ చేసి ఈ అమ్మాయి ఎంత మంచి అమ్మాయి ఒకటి, ఈ పబ్లిక్ ఎలా ఉండాలి వాళ్ళందరూ రియలైజ్ చేస్తారు సొసైటీకి. అందులో ఫస్ట్ చెప్పుద్దా ఆ అమ్మాయి, నేను రాజకీయాలంటే నాకు కోపం కాదు, ఏ రాజకీయ నాయకుడిని నేను ఎప్పుడు విమర్శించలేదు, ఏ పార్టీని నేను విమర్శించలేదు, ఎప్పుడు చేయలేదు. నేనేం చెప్తానంటే మీ ప్రజలందరికీ, ఫలానా వ్యక్తి రాజకీయాలకు వ్యాపారం కోసం రాజకీయాల్లోకి వచ్చాడు, ఫలానా వ్యక్తి సేవ కోసం రాజకీయాల్లోకి వచ్చాడు, అవి మీకు చెప్తా. ఎవరికి ఓటేస్తారో, ఎట్లా మీరు సమాజాన్ని కాపాడుకుంటారో మీ ఇష్టం అని చెప్పి సాగిపోయే కథ అండి. అట్లా చెప్పిన తర్వాత వాళ్ళు కూడా రియలైజ్
అయ్యేలాగా ఉమ్, చేస్తుంది. అలాంటి మంచి అమ్మాయిని ఈ అమ్మాయి ఇట్లా బిహేవ్ చేస్తే మనకు ప్రాబ్లం అవుద్ది ఉమ్, మన పాలిటిక్స్కి అని ఆమెని ఇది చాలా బ్యాడ్గా చేసిన తర్వాత ఈ స్టింగ్ ఆపరేషన్ స్టార్ట్ అవుద్ది. అదే ఆపరేషన్. అరుణారెడ్డి. అంతే తప్ప ఇక కొట్టడాలు కానీ తిట్టడాలు కానీ కనీసం ఒరే అనే మాటలు కానీ వసే అనే మాట కానీ ఉమ్. ఒక వల్గర్గా ఒక విజువల్గా కానీ వెర్బల్గా కానీ ఏముండదండి. మరి మనం మెసేజ్ ఇస్తే ఈ రోజుల్లో యాక్సెప్ట్ చేసి తీసుకునే జనాలు ఎంతమంది ఉన్నారన్న మీరు ఫీల్ అవుతున్నారు? అంటే రోజు రోజుకి ఎంటర్టైన్మెంట్ వరల్డ్ ఎలా చేంజ్ అవుతుందో మనం చూస్తానే ఉన్నాం కదా సార్, ఎవిడెంట్గా. అది ఎట్టనుకుంటారంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. తమిళనాడు ఉంది, పెద్ద పెద్ద పొలిటీషియన్స్, కరుణానిధి కొడుకు, కరుణానిధి మనవడు, జయలలిత అనుచరుడు పళనిస్వామి, ఒకప్పుడు ఆయన ముఖ్యమంత్రి, ఆయన 2 సార్లు ముఖ్యమంత్రి. తమిళనాడులో పొలిటీషియన్స్ చాలా కొదవలేదు, చాలా గొప్పగా పెద్దగా పవర్ఫుల్గా ఉంటారు. అలాంటి ఆ పొలిటికల్ దగ్గర ఈ హీరో విజయ్, జోసఫ్ విజయ్, రాజశేఖర్, టోటల్ పేరు అయింది రాజశేఖర్, వాళ్ళ నాన్న పేరు. ఆయన రాజకీయాల్లోకి వస్తుంటే ఎన్ని చేశారో తెలుసుగా మీకు. విజిల్ వేయడం రాదు సార్ నాకు, వేసేదాన్ని లేకపోతే ఇప్పుడు. అట్లా అతన్ని అన్పాపులర్ నేను చూస్తుంటాం అన్నీ. అతను పాపం ఎప్పుడు జనాలు గుమ్మి చేసుకోలేదు, ఇల్లు తిరగలేదు. ప్రెస్లో వీడిని ఒక్కసారి కూడా కామెంట్ చేయలేదండి, ఒక్కసారి కూడా. గొప్ప విషయం అది. భారతదేశంలో ఒకే ఒక్క ఈ హీరో అనబడే రాజకీయ నాయకుడు అనబడే ముఖ్యమంత్రి, కాబోయే ముఖ్యమంత్రి జోసఫ్ విజయ్ వాళ్ళని అవినీతిపరుడు అనలా. ఎప్పుడు అన్నాడీఎంకే అనలేదు, ఎండిఎంకే అనలేదు, ఎవరు అనలేదు. అనకుండా ఓన్లీ ఏది మొత్తాన్ని జనం తీసుకొచ్చి బయలుదేరి వచ్చాడు. జనం మొత్తం వచ్చారు, అప్పుడు 10 నిమిషాలు వెళ్ళిపోతాడు. జనం తెగ వచ్చారు. ఎందుకంటే అతనికి రజనీకాంత్ కంటే కమల్ హాసన్ కంటే పెద్ద పాపులారిటీ. ఎందుకంటే ఇతను చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు నేను చూసే 1986 నుంచి అబ్బాయి నాకు తెలుసు. చిన్న అతను కూడా తెలుసు నాకు. నేను పనిచేసేవాడిని మద్రాసులో, యూనివర్సిటీలో చదువుకుంటా. అతను ఎప్పుడు என்னங்க சௌக்கியமா என்ன வேண்டா என்ன அப்புறம் பார்க்கலாம் அண்ணா காமெடி வேண்டாம்பா తూకం వరదు. ఇంత మించి వాయిస్ ఉండదండి. ఇప్పుడు కూడా చూసుకోండి, అలాగే ఉంటాడు. ఎవరు ఏమండి, ఈవెన్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా చాలా డౌన్ గా ఉంటారు. వాళ్ళ నాన్న ఒక్కడే రాజశేఖర్ గారు 70 సినిమాల దాకా డైరెక్ట్ చేశాడు. తెలుగులో కూడా చేశాడు, సోమబాబుతోనే ఎవరితోనో, బలిదానమో అట్లాంటి పేరు. మంచి డైరెక్టర్ అయినా 70 సినిమాల దాకా చేశాడు. ఇతను చాలా జనం వస్తే 30 మంది చచ్చిపోయారు, 30 మంది 40 మంది చచ్చిపోతే అడ్వాంటేజ్ తీసుకొని అతన్ని తిట్టారమ్మ. కేసులు గీసులు హీనంగా అది వాళ్ళ సంబంధం. పైగా సిబిఐ వెళ్ళి ఢిల్లీ తెలుసా అంటే ఒక పార్టీలో రాకపోతే వాళ్ళ సపోర్ట్ చేయకపోతే ఏమన్నట్టుగా అయిపోయిందంటే, ఒకసారి 2 సార్లు 3 సార్లు, ఇంకోసారి వేరే కోర్టులో ఇతను 100 కోట్లు ఇది చేశాడు, ఇది అట్టొచ్చింది ఆయనకి, అది వేరే అతని మీద కేసులు తిట్టడం అని చెప్పి చేర్చి లాస్ట్లో హెడప్ అయిపోయి చివరికి కొంచెం అరిచాడమ్మా, చిన్నది, డిఎంకే నేను ఓడిస్తాను అంతేనమ్మా పాప చెప్పింది. అల్లా నాలాగా ఇంకొకరు మాట్లాడినా వాళ్ళ అల్లే. అక్కడ కూడా చిన్న వయసే కీర్తి గారు. ఇప్పుడు ఎక్కడ కూర్చున్నాడు అనుకో, నాకేం తెలియదండి, నాకు పాలిటిక్స్ రాదండి, నేను తలవని తలంపుగా వచ్చానండి
ఇదే వాయిస్ అండి, మీరు ఎక్కడే చూసుకోండి. దాన్ని మించి కూడా రాల, కోపం కూడా. అప్పుడు మీరు గొప్పగా మాకు వెయ్యండి ఓటు, ఇంతే అంటాడు. మనం ఎటు నుంచి ఎటు వెళ్ళిపోయాం సార్ అసలు. అసలు అసలు నథింగ్. తెలుగు ఇండియాలో వన్ ఆఫ్ ద బెస్ట్ పొలిటీషియన్, బెస్ట్ హానెస్ట్ పొలిటీషియన్. ఏమీ ఎవ్వరి దగ్గర ఒక ఏ పిచ్చి మాటలు మాట్లాడలేదండి. ఇప్పుడు చచ్చిపోయారు పాప వాళ్ళు, వాళ్ళందరూ కూడా అన్నీ ఏర్పాటు చేయండి, ఎవరు కూడా చెప్పుకోలే. వాళ్ళకి వెళ్ళిన పాపం అతను ఒక కారులో వెళ్ళి సిబిఐ దగ్గర వచ్చి కూర్చొని అక్కడ కూడా ఒక మాట మాట్లాడకుండా, బ్యాడ్గా వాడకుండా, నాకు సంబంధం లేదనుకుంటా, లేదండి అదండి ఇదండి, మళ్ళీ పోయి మాట్లాడటం. మళ్ళా సినిమా పాపం చేస్తే సినిమాలో అవన్నీ లాక్కొని అమ్మేసుకున్నారు. ఇప్పుడు సినిమా ఆగిపోయింది పాపం. జననాయకన్ కోట్లతో వచ్చిందండి, అది కూడా రిలీజ్ కాలేవల, అది కూడా కాలేదండి. ఎన్ని ఉన్నాయో తెలుసా అండి అందులో పాలిటిక్స్. పాపం వీళ్ళకి తెలియదు, సరసాల గారి ఇంకోళ్ళగా తెలియదు, రకరకాలుగా అతన్ని ఈ పొలిటిక్స్ పీపుల్లే. దాని తర్వాత ఇంట్లో ఒక ప్రాబ్లం. ఏది ప్రాబ్లం? ఎవరో వాళ్ళ వైఫ్ సంగీత, ఆమె వచ్చి అతను మా హస్బెండ్, ఏది ఎన్నాళ్ళు లేని హస్బెండ్ ఇప్పుడు ఎమ్మటే క్యారెక్టర్ వచ్చిందా? ఇప్పుడు 60 సంవత్సరాలు దాటి నేను ఇక్కడికి వస్తే, చిన్నప్పుడు ఎప్పుడున్నాడో పోసానికి ఇష్టపడేవాడు ఇప్పుడే ఉన్నాడు కదా, కొత్తగా ఏమి వచ్చింది? ఏమి లేదుగా, ఎప్పుడు ఏమీ చేయలే. నాలో ఒకటి ఏంటంటే, నేను ఎవ్వరి జోలికి ప్రమాణ సాక్షిగా వెళ్ళను, నన్నంటే మాత్రం ఊరుకోను. నన్ను కొట్టినా చంపినా, నన్ను ఎవడన్నా ఇప్పుడైనా మీ దగ్గర కూర్చోబెట్టి నార్కో టెస్ట్ చేయించుకోవచ్చు. ఎప్పుడైనా అవినీతి పనులు చేశాడా? ఎప్పుడైనా లంగా పనులు చేశాడా? ఎప్పుడైనా బ్రోకర్ పనులు చేశాడా? ఒకవేళ వేరే ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి చెంచాగిరి చేసి 2 ఎకరాలు తీసుకున్నాడా? ఏమైనా పైన వీలు చేశాడా? మీరు ఏదైనా ఇంట్లో ఏవైనా సెలెక్ట్ చేసుకోండి, అన్ని సెలెక్ట్ చేసుకోండి. నార్కో టెస్ట్ ఇక్కడ చేసుకుంటా, తల్లి సాక్షిగా చెప్తున్నా. అయితే డ్రామా ఇక్కడ కెమెరా ముందు డ్రామా ఆడాడు, నాతో పాటు ఇలాంటి వాడు పోసాని అన్నవాడు నా పక్కన కూర్చోబెట్టండి, ఇద్దరికి నార్కో టెస్ట్ చేయండి. నేను తప్పైతే ఇక్కడ నుంచి, ఈ రాష్ట్రం నుంచి వేరే వెళ్ళిపోతా, మొత్తం ఫ్యామిలీతో సహా. నా మొహం చూపించను. నేను అలాగే అప్పటికి ఇప్పటికీ అలాగే ఉన్నా. దగ్గర 40 ఏళ్ళు. చిన్నప్పుడు వచ్చా తెలుగు ఇండస్ట్రీ భద్రాద్రి చదువుకోవడానికి. అక్కడ ఎంఏ అయిపోయి ఎంఫిల్ అయిపోయి, ఎంఫిల్ చదివి ఫస్ట్ క్లాస్ వచ్చి డాక్టరేట్ చేసి అసిస్టెంట్ ప్రొఫెసర్ అవ్వాలని కోరిక, అటొచ్చా. అటు నుంచి ఇటు, అది కాకుండా ఇటు తెలియకుండానే ఫస్ట్ సినిమా బలవంతంగా రాశా. అది సూపర్ హిట్ అయిపోయింది. అక్కడ నుంచి ఇట్లా ట్రావెలింగ్ వచ్చింది.